శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కురిక్యాల ఘటనపై ఆందోళన, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో రాస్తారోకో. విద్యార్థులకు పోలీస్ విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్. మోంతా తుఫాన్పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. అక్టోబర్ 2025 ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో మోంతా తుఫాన్ ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇక మంగళవారం నగరంలో 16 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం ఉధృతంగా ఉన్న సమయంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు. అయితే పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు అత్యవసర సాయం అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454కు గానీ, వీఎంసీ కార్యాలయంలోని 08662424172 లేదా 08662422515 లేదా 08662427485 నెంబర్లకు గానీ సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించిన బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బుద్ధాభవన్లోని మహిళా కమిషన్కు ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ మహిళా నాయకులు మాలోత్ కవిత, సునీత లక్ష్మారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, కార్పొరేటర్ హేమా సామల, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, వర్ధిల్లాలి, జిందాబాద్.
నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ను ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అడుగులు వేసింది. 2030 నాటికి 6,000 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మండలికి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గూగుల్, సిఫీ ఇన్ఫినిటీ, 550 మెగావాట్ల వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించిన భారీ పెట్టుబడులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయటమే ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా విశాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సలహా మండలి విద్యుత్ పునరుత్పాదక ఇంధన అనుసంధానం, హైస్పీడ్ ఫైబర్ కనెక్టివిటీ, ప్రత్యేక డేటా సెంటర్ పార్కులు, అనుమతుల సరళీకరణ, రియల్ ఎస్టేట్ నిబంధనలు, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ ఒప్పందాలు కుదిరిన నాటి నుంచి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు వేగంగా పనులు జరిగేలా ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మండలిలో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు స్థానం కల్పించారు. క్లౌడ్ ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ అజూర్, గ్లోబల్ ఆపరేషన్స్ లో ఎన్టీటీ, ఎస్టీ టెలిమీడియా, ల్యాండ్ అడ్వైజరీ కోసం కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్, జేఎల్ఎల్ కనెక్టివిటీ కోసం జియో ప్లాట్ఫామ్స్, పవర్ కూలింగ్ కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక రాష్ట్రం నుంచి పై డేటా సెంటర్స్ ప్రతినిధికి కూడా చోటు కల్పించారు. ఐఐఈ, ఎంఏ వంటి పారిశ్రామిక సంఘాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటి తిరుపతి వంటి విద్యాసంస్థల ప్రతినిధులు కూడా ఈ కౌన్సిల్లో భాగస్వాములు కానున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించిన బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బుద్ధాభవన్లోని మహిళా కమిషన్కు ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ మహిళా నాయకులు మాలోత్ కవిత, సునీత లక్ష్మారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, కార్పొరేటర్ హేమా సామల, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి
దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రులే ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈరోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతున్నాం. గోదావరి జిల్లాలో ఇటువంటి ప్రమాదకరమైన ఇళ్లలో నివసించే వారిని తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఉద్యోగులు చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు బయటకు రావటం లేదు. వారికి ఏమైనా అయితే సంబంధిత గ్రామ అధికారులే బాధ్యత వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు గాలి వీచే అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉండడం క్షేమం కాదు. ఈ వేరే సురక్షిత ప్రదేశాలకి వెళ్ళండమ్మా. ఎవరి మీ చుట్టాల బంధువులు ఎవరైనా ఉన్నాయి ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదు, మీరు పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాల బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ ఉంటారు బాబు? కాదు, ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. లేకపోతే స్కూల్లోకి వచ్చి ఉండండి. ఈ తుఫాను సామాన్లు గట్ట జాగ్రత్త చేసుకోండి. తగరపు వలస బొగ్గురొడ్డు 2 సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సోము నాయుడు, జీవీఎంసీ జోనల్ 1 అరైముగడ రాజులు చిట్టివలస గ్రామంలో ఆస్తి పన్ను ఎస్మెంట్ పేరు మార్చుకోవటం కోసం వారి తాత ఆస్తి వారి మేనత్త నుంచి కొనుగోలు చేసుకున్నారు. ఎస్మెంట్లో పేరు మార్చుకోవటం కోసం సంప్రదించగా 60,000 రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు. ఇక 50,000 రూపాయలు ఒప్పందం చేసుకుని 30,000 ముందుగా ఇవ్వటానికి ఒప్పందం కుదిరింది. ఇక బాధితుడికి లంచం ఇవ్వటం ఇష్టం లేక సెప్టెంబర్ 12వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారించగా అక్టోబర్ 27న 30,000 రూపాయలు డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సచివాలయ సెక్రటరీ సోము నాయుడిని వేరొక ప్రాంతంలో జీవీఎంసీ అరైముగడ రాజుని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కురిక్యాల ఘటనపై ఆందోళన, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో రాస్తారోకో. విద్యార్థులకు పోలీస్ విధులపై ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనర్. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్. మోంతా తుఫాన్పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష.